రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరు మాత్రమే మారని మార్పు చెందని దేవుడవు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, పాపం లేని ప్రధాన యాజకుడవు, స్తుతులకు పాత్రుడవు తండ్రి. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు తండ్రి. మహా ఆశ్చర్య కార్యములను చెయ్యు దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. మా కష్టకాలంలో, ఆపద సమయంలో, శ్రమ దినమందు మాకు సహాయం చేసే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేశారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను రక్షించినారు దేవా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా బాధలను మీకే చెప్పుకుంటున్నాము దేవా. మా మాటల్ని మీరు వినండి తండ్రి. మా బాధల నుండి, కష్టాల నుండి మమ్మను విడిపించండి దేవా. మేము ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచుండగా మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలను మీరు దీవించండి. మా ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. లేవనెత్తండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, ప్రయాసపడుతున్నప్పటికీ చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. అత్యధికమైన అభివృద్ధిలోకి, ఫలింపులోకి వచ్చేలాగున మీరే బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక, రకరకాల బాధల గుండా, కష్టాల గుండా వెళ్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబంలో గొప్ప శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీకు ప్రార్థించే బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మా కష్టాలు, వ్యాధి, బాధల్ని పక్కన పెట్టి మిమ్మను మాత్రమే సేవించే వారిమిగా, మీ అందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈనాడు దేవా, మాకు ఎదురవుతున్న సమస్యలను, శోధనలను, కష్టాలను బట్టి, రకరకాల భయాలను బట్టి మిమ్మను ప్రశ్నించకుండా, మిమ్మను సనగకుండా, గునగకుండా దేవా, మీ యందు ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచండి. ఎల్లప్పుడూ మిమ్మను స్తుతించే వారిమిగా మీరే మా మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా పక్షమున నిలిచి పోరాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. మా పక్షమున గొప్ప న్యాయం జరిగించే న్యాయవంతుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, శత్రు భయాల నుండి మమ్మను కాపాడండి దేవా. మమ్మల్ని నిందించి అవమానపరిచే వారి నుండి రక్షించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రభా, మా తప్పు లేకపోయినా మమ్మను నిందించేవారు, మమ్మను ప్రశ్నించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి వారందరి బారి నుండి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా పక్షమున మీరే పోరాడండి దేవా. అయ్యా, ఈనాడు మా శత్రువులతో పోరాడే శక్తి మాకు లేదు, అంతటి ధైర్యం కూడా లేదు ప్రవ్వా. అయ్యా, సమస్తము మీకే అప్పగిస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుచున్నాము తండ్రి. అయ్యా, చింతలన్నీ తీర్చే దేవుడు మీరే తండ్రి. దయచేసి మా పక్షమున మీరు పోరాడి మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా పాపాన్ని బట్టి, మా చెడుతనాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా.
దేవా, మేము రక్షింపబడినప్పటికీ కూడా పదే పదే పాపంలో పడిపోయే వారిమిగా ఉంటున్నాము దేవా. పాపపు తలంపులతోటి, పాపపు ఆలోచనలతోటి జీవిస్తున్నాము దేవా. అయ్యా, అట్టి వాటి నుండి మమ్మల్ని రక్షించండి. నిత్యము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మా హృదయంలో పాపాన్ని తొలగించుకుని వాక్యాన్ని భద్రపరిచి దాని ప్రకారం జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మీకు వ్యతిరేకంగా ఏ పాపాలైతే చేశామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడుని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. మమ్మను క్షమించండి, మాకు సహాయం చెయ్యండి, తోడయ్యండి, నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా శత్రువుల చేతిలో నుండి, మమ్మను బాధించే పరిస్థితుల నుండి, మమ్మను నిందించే మనుషుల నుండి మమ్మను రక్షించే దేవుడు మీరే తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా శ్రమలలో, మా కష్టకాలంలో, మా సమస్యలలో మేము మీకు మొరుపెట్టినప్పుడు మా ప్రార్థనలు విని మాకు సహాయం చేసి గొప్ప నెమ్మదిని, సంతోషమిచ్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కుటుంబాలలో నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా. లోకానికి, చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసలవుతున్న బిడ్డలందరినీ విడిపించండి దేవా. వారికి మారు మనసు, మంచి హృదయాన్ని, పాప క్షమాపణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యాన్ని పంపండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. బిడ్డలందరినీ సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో భర్త రక్షణ పొందలేదని, భార్య రక్షించబడలేదని, పిల్లలు రక్షణ పొందలేదని, తల్లిదండ్రులు, అన్నదమ్ములు రక్షించబడలేదని బాధపడుచున్న బిడ్డలందరి బాధలను మీరు తీర్చండి దేవా. మీరే వారిని రక్షించండి దేవా. పాపపు రోగముల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మానసిక వ్యాధులతో, శరీరంలో బలహీనతలతో, వివిధ రకాల అనారోగ్యాలను బట్టి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పడకలకే పరిమితమైన బిడ్డలను మీరు స్వస్థపరచండి. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారిని ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఈనాడు దేవా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. వారు కూడా వారికి కలిగిన దానిలో కొంత మీకించి ఇంకా ఎంతో అభివృద్ధిని, ఆశీర్వాదమును మీ ద్వారా పొందుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు సిద్ధపరచండి దేవా. అలాగే తండ్రి, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. ఏ విధంగా చదవాలో, చదివినవి ఎలా గుర్తుంచుకోవాలో సమస్తము మీరు వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు ఎలాంటి ఇబ్బందుల గుండా, ఏ విధమైన సమస్యల గుండా, శోధనల గుండా వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన పరిస్థితుల నుండి మీరే వారిని విడిపించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారికి చక్కని విజయాన్ని అనుగ్రహించండి. మంచి పర్సంటేజ్ని దయచేయండి ప్రవ్వా. ఎవరైతే బిడ్డలు మేము మా పరీక్షలు మంచిగా రాయలేదు, ఫెయిల్ అవుతామేమోనని బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి. మీ చిత్తమైతే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎలాంటి బాధలలో, ఎలాంటి సమస్యలలో ఉండి దుఃఖిస్తున్నారో మాకు తెలియదు కానీ సమస్తము మీకు తెలుసు దేవా. బిడ్డల బాధలన్నింటినీ మీరు తొలగించండి దేవా. అయ్యా, వారి పడకలపై ఉండి కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. విరిగి నలిగిన మనసులను, గాయపడిన హృదయాలను బాగు చేయండి దేవా.
అయ్యా వారి దుఃఖాన్నంతటిని గొప్ప సంతోషంగా మార్చండి. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. ఈనాడు తండ్రి మేము మా ఇంటి వారి ద్వారానే ఎంతగానో మోసపోయే వారిమిగా ఉంటున్నాము తండ్రి. ప్రతి విషయంలో మమ్మను దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. దయచేసి వీటన్నిటి నుండి మమ్మను విడిపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలందరినీ స్వస్థపరచండి. నానావిధ రోగముల చేత పీడింపబడుచుండగా బిడ్డల్ని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఎంతో కాలంగా మంచానికే పరిమితమైన బిడ్డలను ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా స్వస్థత రాక బాధపడుచున్న వారందరినీ మీరే తాకండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మా ప్రార్థనలకు, మా ఆత్మీయ జీవితానికి అడ్డంగా ఉన్న ప్రతి సమస్యను తొలగించండి దేవా. సంతోష హృదయంతో మిమ్మల్ని స్తుతించే వారిమిగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా అపజయాలను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప విజయాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వివాహాలు జరగక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా విధవరాళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త చనిపోయి పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని పోషించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సహాయం చేయండి. ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల జీవితాలలో ఉండే కృంగుదల, నిరుత్సాహాలు, భయాలనన్నింటినీ సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు బిడ్డలు పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా మీ కొరకు జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వాక్యానుసారంగా జీవిస్తూ మీకు నచ్చినట్లుగా బ్రతికే ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. దేవా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ సంభవించిన, శోధనలు ఎదురైనా, శత్రు మమ్మల్ని తరిమినప్పటికీ, కరువు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు ఎదురైనా మేము ఆత్మీయ జీవితంలో వెనుకడుగు వేయక ఎల్లప్పుడూ మీ యొద్ద ప్రార్థించి ఆనందించే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే వారిమిగా మమ్మలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్నామని కని మా హృదయం అంతా ఎంతో వేదనతో నిండి ఉన్నది దేవా. ఎంతగానో గాయపరచబడిన స్థితిలో ఉన్నాము దేవా. శక్తిహీనులమవుతున్నాము అయ్యా. రోజులు గడుస్తున్నాయి కానీ మా పరిస్థితులలో మార్పు రావడం లేదు. దయతో మా కన్నీటిని మీరు తూడవండి దేవా. మా బ్రతుకులలో కొంప సంతోషం నింపండి దేవా. మా దుఃఖకరమైన పరిస్థితులన్నింటినీ సంతోషకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా మీకే మొరపెడుతున్నామయ్యా. మా బాధలను, మా కొరతలను, మా అక్కరలన్నిటినీ మీరు తీర్చండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రవ్వా. ఈ రాత్రి దుఃఖంతో, కన్నీరు కారుస్తూ, వేదనతో పడుకుంటున్న బిడ్డలను రేపటి దినమున గొప్ప సంతోషంతో నింపమని, ప్రతి పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో, ఏ పరిస్థితుల్లో మేము పడిపోయిన వారిమిగా ఉంటున్నామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా మీ హృదయానుసారులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఫారెన్లో చదువుకోవాలని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని బిడ్డలు ఎంతగానో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి కోరికను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా లోక స్నేహాలకు, లోకాశలకు ఆకర్షితులయ్యి బానిసలుగా బ్రతుకుతున్న వారందరినీ మీరు రక్షించండి దేవా. వ్యర్థమైన బానిసత్వం నుండి నీ బిడ్డల్ని తప్పించి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.